అసెంబ్లీ హాల్లో కేబినెట్ సమావేశం కులగణన ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ పై చర్చ. తెలంగాణ రైల్వేస్ కు 5337 కోట్లు. సికింద్రాబాద్ కేంద్రంగా కవాచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. తెలంగాణ బీసీ లెక్కలపై దుమారం. 21 లక్షల దాకా తగ్గించారని బీసీ సంఘాల ఫైర్. గ్రూప్ 1 రిజల్ట్ కు లైన్ క్లియర్. జీవో 29 రద్దుపై దాఖలైన 2 పిటిషన్లు కొట్టివేసిన సుప్రీం. ఎస్సీ వర్గీకరణతోనే సామాజిక న్యాయం. లక్ష డప్పుల చప్పుళ్లతో గర్జించేందుకు తరలి రావాలన్న మందకృష్ణ పిలుపు. ఏపీ రైల్వే అభివృద్ధికి 9147 కోట్లు కేటాయింపు. రూపురేఖలు మారనున్న రైల్వే లైన్లు. ఇవాళ ఢిల్లీకి మంత్రి నారా లోకేష్. ఐటీ హబ్ పలు విషయాలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చలు. ఏపీలో ప్రైవేట్ విద్యాసంస్థలకు మంత్రి భరోసా. ప్రైవేట్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మస్తాన్ సాయి అరెస్ట్. హార్డ్ డిస్క్ లో 200కు పైగా వీడియోలు ఉన్నట్లు గుర్తింపు. తిరుపతిలో కోరం లేక డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా. ఇరుపక్షాలు ప్రతిష్టాత్మకంగా ఇవాళ ఎన్నిక జరిగే అవకాశం. భద్రాచలంలో అరుదైన సన్నివేశం. వాగ్గేయకార ఉత్సవాల్లో రామదాసు కీర్తనలు ఆలపిస్తున్న ముస్లిం యువకుడు. పశ్చిమ గోదావరి జిల్లాలో మారిన రాజకీయ పరిణామాలు. ఏలూరు డిప్యూటీ మేయర్ పదవిని ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న టీడీపీ. ములుగు జిల్లా భోదాపురంలో తాగునీటి కోసం మహిళలు ధర్నా. నెల రోజులుగా సమస్యను పరిష్కరించడం లేదని ఆగ్రహం. అరసవెల్లి క్షేత్రంలో వైభవంగా రథసప్తమి వేడుకలు. వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సింగర్ మంగ్లీ. కులగణన రిపోర్ట్పై బీఆర్ఎస్ విమర్శలు. తప్పుల తడకగా చేసిందంటున్న ప్రతిపక్ష పార్టీ నేతలు. నేడు వైసీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు వైఫల్యాలపై చర్చ. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర. రేపే పోలింగ్. ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ ఆంక్షలు. ఎన్నికల సంఘం పనితీరుపై కేజ్రీవాల్ ఆగ్రహం. రాజీవ్ కుమార్ కు బీజేపీ ఏం ఆఫర్ చేసిందని ప్రశ్న. నిరుద్యోగ సమస్యకు కేంద్రం పరిష్కారం చూపలేకపోయింది. ఉత్పత్తి ఆధారిత దేశంగా భారత్ విఫలమైందన్న రాహుల్. తిరుమలలో రథసప్తమి వైభవం. ఒకే రోజు పోర్టుకో వాహనంలో మలయప్ప స్వామి విహారం. అరసవెల్లి సూర్యనారాయణుడి సన్నిధిలో భక్తజన సందడి. రథసప్తమి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు, నైవేద్య నివేదన. మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు. అమృత స్నానాలు ఆచరించిన సాధువులు. పనామా కాలువను వెనక్కి తీసుకుంటామన్న ట్రంప్. చైనా జోక్యాన్ని అడ్డుకోకుంటే చర్యలుంటాయని హెచ్చరిక. అండర్ 19 T20 వరల్డ్ కప్ గెలవడంతో గొంగడి త్రిష కీలక పాత్ర.
శంషాబాద్కు చేరుకున్న త్రిషకు ఘన స్వాగతం పలికిన హెచ్సీఏ.